హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిస్ వ్లాగ్స్ వీడియోస్. లాస్ట్ వీడియోలో హ్యాంబర్గ్ వైనాట్ మాకు చూపించాను కదా, అదే అండి క్రిస్మస్ మార్టు ఫ్లయింగ్ శాంటా అంతా. ఈ రోజు చూసేది మాత్రం బంపర్ అదిరిపోతుందండి. ఒకవేళ మీరు చిన్న ప్రపంచం మినీ వర్షన్లో ఉన్న ప్రపంచానికి కానీ మనం వెళ్తే ఎలా ఉంటుందో పూర్తిగా అలా కనబడుతుందండి. ఇంకెందుకు వెయిట్ చేయడం, మినియేచర్ వండర్లాండ్ లోపలికి వెళ్ళిపోదాం బా అండి. అయ్య బాబోయ్, నేను మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మనం ఆన్లైన్లో కానీ టికెట్స్ కానీ మినియేచర్ వండర్లాండ్ హ్యాంబర్గ్ కానీ తీసుకున్నాము అంటే మనకు వెయిటింగ్ ప్రాబ్లమే లేదు. డైరెక్ట్గా టికెట్ స్కాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చండి. పర్ హెడ్ వచ్చి €20. ఒకవేళ ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, మినియేచర్ వండర్లాకి ఎలా టికెట్స్ బుక్ చేయాలని. ఇదంతా వాళ్ళది వచ్చి సావర్న్ షాపు. ఇక్కడ మ్యాగ్నెట్స్, చిన్న చిన్న టాయ్స్, పెన్స్, బుక్స్, అన్ని క్యాసెట్స్, వండర్లాకి సంబంధించిన అన్ని. ఇంకోటి మినియేచర్ వండర్లాండ్ వచ్చి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2001 అండి. 2001లో స్టార్ట్ చేశారు. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని కిట్స్, అన్ని మినీ వర్షన్లు అంతా దొరుకుతూ ఉంటుంది. ఇంకా బాగా ఎంజాయ్ చేయండి. బాగా అనిపించిందండి నాకు. ఇది ఏంటి అంటే బ్లూటూత్లో మనం ఏ సాంగ్ ప్లే చేస్తామో దాన్ని బట్టి బీట్స్ బట్టి అది ఎగురుతూ ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించిందండి నాకు. ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ మీరే చూడండి. సాఫ్ట్ టాయ్స్, డైరెక్ట్ హోటల్ నుంచి వచ్చేసినామండి. పిచ్చి ఆకలి, ఇక్కడ ఫుడ్ దొరుకుతుందో దొరకదో అని ఫుల్ కన్ఫ్యూజన్తో వచ్చాము. ఇక్కడ వెబ్సైట్లో ఏం మెన్షన్ చేయలేదు, వాళ్ళ క్యాంటీన్ ఉంటుందని. లక్కీగా ఇక్కడ ఒక బిస్ట్రో ఉంది. ఇక్కడ వచ్చి మన క్రొసెంట్, మన కేక్స్, బర్గర్స్, వెజ్, నాన్ వెజ్, చాక్లెట్స్, ప్రోటీన్ బార్స్, మౌస్, యోగర్ట్స్, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతాయండి. అన్ని కార్డ్ సిస్టమే, మనం ఈజీగా వచ్చి తినచ్చు, ఏం టెన్షన్ పడనక్కర్లేదు. ఇంకోటి అన్లిమిటెడ్ కోక్ అన్ని దొరుకుతూ ఉంటుంది. ఇది వచ్చి ఒక వన్ ఆఫ్ ద పాస్తా షాప్ అనమాట. ఇక్కడ పాస్తా వచ్చి మధ్యాహ్నం మాత్రమే దొరుకుతూ ఉంటుంది, అది కూడా ట్రై చేయొచ్చు మనం. ఫైనల్లీ మినియేచర్ వండర్లాండ్ లోపలికి వచ్చేసామండి. ఇంకా చూస్తే మత్తి పోవాల్సిందే. ప్రతి ఒక్కటి చిన్న చిన్నవి భూతద్దంతో చూడాలా, మన కళ్ళతో చూడాలా. అంత రియలిస్టిక్ మనుషులు అనమాట. మనకు గెలివరం ఇప్పుడు చిన్నప్పుడు మనం చదువుకునే వాళ్ళం కదా, అలా టైపే అనిపిస్తుంది. రియలిస్టిక్గా ఉంటాయి అన్ని మనుషులు, అంతా మౌంటైన్స్ అంతా. ఇది మన ఎట్లా చేశారో కూడా నాకు అర్థమే కాలేదు. వీళ్ళ వర్క్కి జోహార్ అండి. ప్రతి ఒక్కటి రియల్గా ఉంటాయి. మౌంటైన్ మధ్యలో ట్రైన్ పోవడము, లేకపోతే బస్సులు పోవడము, పటాలు, రైలు పటాలు. ఇప్పుడు చూడండి, ఒక ట్రైన్ పోతా ఉంటుంది చూడండి. ఆ ట్రైన్ కూడా రియల్గా ఆ మెయిన్ ఆ ప్లేస్లో ఎలా ఉందో అలా పోతూ ఉంటుంది. ఇక్కడ ఒకటి ఓన్లీ జర్మనీయే కాదు, లాస్ వేగస్, USA, మన ఇటలీ అన్నీ ఉంటాయండి. ఇంకా ఓపిక్గా ఒక్కొక్కటి మీరే చూసేయండి.
ఈ మినియేచర్ వరల్డ్ వచ్చి హ్యాంబర్గ్ అండి. ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు హ్యాంబర్గ్ కనపడుతుంది. ఇప్పుడు చిన్న చిన్న పార్కులు, ఈ మధ్యలో హ్యాంబర్గ్లో ఒక పెద్ద పెద్ద బోట్లు పోవడము, క్రూజులు పోవడము, అన్ని మనుషులు పార్టీలు చేసుకోవడము, ఇదంతా హ్యాంబర్గ్ సిటీ అండి. అట్లా ప్రతి ఒక్క సిటీస్ వాళ్ళు చేసుంటారనమాట. చూడండి హ్యాంబర్గ్ అని కనపడుతుంది. మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళామంటే ఒక్కొక్క నెంబరింగ్ బోర్డ్స్ అంతా ఉంటాయి. ఇక్కడ కొంచెం ఆటోమేటిక్గా కొన్ని టూల్స్ పెట్టున్నారు వాళ్ళు. ఆ బటన్ నొక్కితే మంచి సౌండ్స్ రావడము, అన్ని ప్లే గ్రౌండ్స్ అన్ని రావడము బాగుంటుంది. మీరే చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇదే అండి ప్రతి ఒక్క మినియేచర్ వండర్లాండ్ లాగా అక్కడ బటన్స్ చూడండి, బాక్స్ లాగా, అదొక గ్రీన్ బటన్ అనమాట. అది నొక్కితే మనకు వెహికల్స్ మూవ్ అయినట్టు, ట్రైన్ పోయినట్టు అవన్నీ మనం ఇక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. అంటే రియలిస్టిక్ గా ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇది యాక్సిడెంట్ అయిపోయింది, పోలీసులంతా వచ్చి అక్కడ గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు ఈ బటన్ గా నొక్కాము అంటే ఆ స్టేజ్ లో వాళ్ళు డాన్స్ చేస్తారు. ఈ బటన్ నొక్కితే అది ఫస్ట్ గ్రీన్ అవుతుంది. ఎవరైనా నొక్కేసిపోయినారంటే అది రౌండ్ అవుతానే ఉంటుంది, బఫర్ అవుతానే ఉంటుంది. ఇటు చూసారా అండి ట్రైన్ పోయేది, రియల్గా మనకు పెద్ద పెద్ద ట్రైన్లో కూడా ఈ చెట్ల మధ్యలో పోవడము. ఇది ఖచ్చితంగా అండి మస్ట్ 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 వాచ్ అండి. ఏది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క మినియేచర్ వరల్డ్ వండర్ఫుల్గా ఉంటుంది. ఇది మన మినియేచర్ వండర్లాండ్లోనే మినియేచర్, ఇది ఇట్లాంటి బిల్డింగ్స్లోనే మినియేచర్ వండర్లాండ్ లోపల ప్లేసులు చేశారనమాట. ఏది స్కిప్ చేయకుండా ప్రశాంతంగా ఓపిక్గా ఒక్కొక్కటి చూడండి అండి. ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకోవద్దండి, అంత బాగుంటుంది. ఇంకోటి ఆటోమేటిక్గా ఇక్కడ డే నైట్ రెండు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మనము. ఒకవేళ మినియేచర్ వరల్డ్లో నేను లైట్స్తో చూపించాను అనుకోండి, వైట్ లైట్స్, అదంతా తెల్లారితో డే అనమాట. వాళ్ళు ఆటోమేటిక్గా ఒక 30 సెకండ్స్కి 40 మినిట్స్కి ఒక్కొక్కసారి మొత్తం లైట్లంతా ఆపేసి నైట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని మొత్తం చూపిస్తూ ఉంటారు. ఇది మొత్తం నైట్ ఎఫెక్ట్ అండి. మన ఒక మాల్ ముందర అందరూ హాజరైనట్టు ఇవన్నీ ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడ యాక్సిడెంట్ అయిపోయినా ఫైర్ ఇంజన్స్ అవన్నీ ఉన్నాయి చూడండి. ఇది వచ్చి మన గూడ్స్ ట్రైన్, అన్ని రకాల ట్రైన్లు అంతా ఉంటాయి. ఇది ఒక రైల్వే స్టేషన్. ఇది నైట్ ఎఫెక్ట్, నైట్లో ఎట్లుంటుందని కూడా వాళ్ళు చూపిస్తారనమాట. ఇప్పుడు మనం పోర్ట్ ఏరియాకి వచ్చామండి. అదే అండి మినియేచర్ వరల్డ్లో పోర్ట్ ల్యాండ్ అనమాట. ఇక్కడ అన్ని పడవలు ఎలా వస్తూ ఉంటాయి, షిప్స్ ఎలా వస్తూ ఉంటాయి, కార్గో ఎలా జరుగుతూ ఉంటుంది, షిప్పింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వచ్చిన తర్వాత కార్గోకి ట్రక్స్ అంతా వచ్చే దాని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేది ఎలా, అవన్నీ ఉంటుందండి. ఇదంతా చూడండి. జస్ట్ మేము 40 euros వచ్చేసామండి లాస్ వేగస్కి. నో వీసా, ఏ టెన్షన్ లేవు, ఏమీ లేవు. అదే అండి మినియేచర్ వండర్లాండ్లో లాస్ వేగస్ చూపిస్తున్నాను మీకు నేను. మొత్తం ట్రైన్లు, ట్రక్స్, లాస్ వేగస్ ఎలా ఉంటుందో అవన్నీ మనం ఒక్క సిట్టింగ్ ఒక్క ప్లేస్లో అన్నీ చూడొచ్చు. మీ కళ్ళతో మీరే చూసేయండి ఇప్పుడు. నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఉండి ఈ ఎయిర్ బెలూన్ పైకి పోతుందా లేదా, ఇది ఊరికే బొమ్మనా లేదని వెయిట్ చేశానండి. ఇది రియల్గా ఒక మనిషి ఆపరేట్ చేస్తే
ఎయిర్ బెలూన్, అదే అండి ఫైర్ బెలూన్. లోపల గ్యాస్ ఉంటుంది, ఆ గ్యాస్తో లోపల ఉండే బెలూన్కి ఎయిర్ పోయి పైకి వెళ్తుంది అనమాట. అది చాలా బాగా చేశారు. ఇది మాత్రం లోపల లైట్ వెళ్తా ఉంటుంది, లోపల అక్కడ చిన్న మోటార్ పెట్టి ఆ దారంతో పోతా ఉంటుంది. ఎవ్రీ 20 seconds ఒకసారి పోతానే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఇది కూడా ఇంక వన్ ఆఫ్ ద పోర్ట్ ఏరియా. ఇక్కడ ఈ పోర్ట్ ఏరియాలో మొత్తం షిప్స్ రియల్గా వాటర్ బ్లూ సీగా మనకు శాండీగా అంతా ఉంటుందండి. ఇది కూడా మీరు అందరూ చూడండి ఇప్పుడు. మెయిన్ మినేచర్ వండర్లాండ్కి ఒక వింగ్ ఉంటుందన్నమాట. ఇంజనీర్స్ అందరూ కూర్చో ఉంటారు. ఎక్కడైనా డ్యామేజెస్ అయినా, ఎవరైనా ఏదైనా తాకినా, ఏదైనా ఇంపార్టెంట్ అయిన వస్తువులు పగిలిపోయినా ఇట్లాంటి ఒక వింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. వాళ్ళందరూ అక్కడ ఉండి ఆపరేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వెహికల్ కంట ముందర కెమెరా ఉంటుందంట. ఎవరైనా తాకినా బజర్స్ వచ్చేస్తాయంట, ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయినా బజర్స్ వచ్చేస్తాయంట. చాలా సిస్టమేటిక్గా సెక్యూరిటీ వైస్ సర్వేలెన్స్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇది వచ్చి ఫుల్ మౌంటైన్స్ ఏరియాకి మనం వచ్చేస్తున్నాము. ఇది కూడా మీరు చూడండి. ఇవన్నీ 2001లో వీళ్ళు డిజైన్ చేశారనమాట. ఇప్పుడు కంట్రీస్ చాలా వరకు మారిపోయి ఉంటాయి. అది ఒకప్పట్లో ప్లేస్లు ఎలా ఉండేవి, మొత్తం గ్రీనరీస్, మౌంటైన్స్ అంతా. ఇక్కడ మనకు ఇక్కడ రోప్ వే ఉంది చూడండి, రోప్లో ఒకటి పోతా ఉంది చూడండి, అది కూడా దింపేశారండి. రియలిస్టిక్గా ఉంది అది మాత్రం. ఖచ్చితంగా అండి, ఎవరన్నా చూసారంటే పిల్లలు మెస్మరైజ్ అయిపోతారు. ఇది మాత్రం చూసి నాకు మెంటల్ వచ్చేసింది సీరియస్గా. ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇది.
యాజ్ ఇట్ ఈస్ మౌంటైన్స్, రోప్స్ అంతా దింపేశారు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. రియల్గా ఒక ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అవుతే ఎలా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ ఎయిర్పోర్ట్ లోపల ఎలా దిగుతాయి ఫ్లైట్స్ అవన్నీ కూడా ఉంటాయండి. ఇప్పుడు ఒక ఫ్లైట్ తర్వాత ఇంకో ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అవుతుంది కదా, అది కూడా బాగుంటుంది ఇక్కడ. ఇదంతా మనం చూసేసి ఎయిర్వేస్. ఇక్కడ ఎయిర్వేస్, రోడ్ వేస్, వాటర్ వేస్, అన్ని రకాల వేస్ అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఉంటాయి, అది కూడా చూడండి. ఫైనల్లీ ఇటలీ రోమ్కి వచ్చేసామండి. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అని చెప్తాను. ఈ మినేచర్ ఖచ్చితంగా చూడాల్సింది, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఇటలీలో ఏమేమి ఉన్నాయో అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. ఇంకోటి రోమ్కి ఒక కొటేషన్ ఉంది, నో వన్ కెన్ బిల్డ్ ఏ రోమ్ అట్ వన్ డే అని. ఆ రోమ్ను కూడా అండి యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు దింపేశారు. వాళ్ళు చెప్పినట్టు వన్ డేలో కట్టారో లేదో నాకు తెలియదేమో కానీ, కట్టలేమో కానీ వీళ్ళ డెవలప్మెంట్ కానీ మనిషి సాధించలేదు ఏది లేదండి. సీరియస్గా ఈ మినేచర్ వాళ్ళు చూస్తే మీరు చూడండి. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే మన లోపల పోయినాక ఎంతసేపు నా చూడొచ్చండి. అందరూ టైం స్లాట్, అందరూ నన్ను ఫస్ట్లో ఇక్కడ పోవడానికి నన్ను భయపించేశారు. కానీ మనం ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే మనల్ని ఎవరిని బయటకు తరిమేయారు. మెల్లిగా ఓపిక్గా ఒక్కొక్క ఫొటోస్, ఒక్కొక్క వీడియోస్ మీరు తీసుకోవాలంటే మంచిగా తీసుకోవచ్చు, మొత్తం అలౌడ్. ఇంకొకటి ఏంటి అంటే ఇంకా తిరిగి క్యాంటీన్ యాడ్ ఉంది, లంచ్ ఎక్కడ చేద్దామని కూడా మేము ఆలోచించినాము. కానీ క్యాంటీన్కి కూడా అన్ని ప్లేసులు కవర్ అయిన తర్వాత లాస్ట్లో ఫస్ట్ ఫ్లోర్లో క్యాంటీన్ ఉంటుందండి. ఫుడ్ ఇక్కడ ఉంటుంది, మనకు ఆప్షన్స్ చాలా తక్కువ. బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్ అవే దొరుకుతాయి తప్ప మనకి ఇక్కడ ఏషియన్ స్టైల్ రైస్, మనకు రోల్స్, మనకు మౌసెస్ అవన్నీ ఏం దొరకవు. కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయండి. బో ఎక్కడ ఎతకతామంటే ఫైనల్లీ ఈ క్యాంటీన్కి వచ్చి చేరుకున్నామండి. అదే నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా, ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ తక్కువ అనమాట. మనకి స్వీట్ ఐటమ్స్, మళ్ళీ బర్గరు, పోమోస్ అవే దొరుకుతూ ఉంటాయి. పేస్ట్రీస్ మాత్రం బాగున్నాయి, కానీ ఈ పైన కేక్స్ మాత్రం ట్రై చేయొద్దండి, అది బాగాలేదు. ఇంకోటి ఇవన్నీ ఏమంటే చిన్న బాక్స్లో స్పెషల్గా పెట్టారనమాట. ఈ స్పెషలైజ్డ్ ఏంది అంటే 1960, 1916లో ఎలా ఉంటుంది, 1980లో ఎలా ఉన్నాయి బిల్డింగ్స్, మనకు ఎర్లీ మ్యాన్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, అవన్నీ కూడా డిస్ప్లే ఉన్నాయండి. ఇక్కడ కానీ వచ్చారంటే మీరు ప్రపంచం మొత్తం చుట్టినట్టే నేను చెప్పడం మాత్రం. ఇక్కడ అన్నీ మీకు ఉన్నాయి చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటుంది. అంటే ఆవులు, మన పందులు, బాతులు, అన్ని ప్రతి ఒక్కటి. ఇది ఒకటి కల్టివేషన్ అనమాట, పిక్స్ ఫార్మింగ్ అనమాట. మనకి ఎట్లా డైరీ ఫార్మ్స్ ఉంటాయి అట్లా పిక్ ఫార్మింగు, మళ్ళీ కౌ ఫార్మింగు అవన్నీ ఉంటాయన్నమాట. ఇది మీట్ ఏరియాలు చూసారా, చిన్న పిక్స్ అండి,
చిన్న చిన్న పిక్స్ అన్నీ. ఇంకోటి ఇటు చూసారా, చిన్నది గ్రెటా అని ఒకటి ఉంది కదా, నాకు అది బాగా అనిపించింది. ఇంకోటి వీళ్ళకి ప్రతి ఒక్క మినేచర్కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందనమాట. మనం కూడా అక్కడ పోయి ఒక ఫోటో తీసుకుంటే ఎట్లుంటుందండి, మనం కూడా అచీవ్మెంట్ చేసినామని మనకు అనిపిస్తుంది. ఇంకా అన్నీ ఉన్నాయి, మెల్లిగా చూసేయండి. ఇంకొకటి ఏంటి అంటే గొర్రెల సంత అంటారు చూడండి, అదే అండి షీప్ ఫార్మింగ్ అనమాట. ఇక్కడంతా ఊలు తీస్తూ ఉంటారు. ఇంకోటి ఫైనల్లీ అండి ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇక్కడ ఇంకొకటి లిఫ్ట్ ఉంటుంది, ఎక్కడైనా పోవాలంటే అన్నీ ఉంటుంది అనమాట. అది వచ్చి పాతకాలంలో ఒక వెయిటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఆల్.